ప్రభుత్వ బడుల్లో నాసిరకం భోజనంపై ఆ విద్యార్థులు రోడ్డెక్కారు. అంతేనా, వాళ్ళు తినేటువంటి కంచాలు గ్లాసులతో రోడ్డు మీదకి వచ్చి నానా హంగామా చేశారు. వాళ్ళ ప్లేట్లో తీసుకొచ్చినటువంటి అన్నాన్ని రోడ్డుపైన నిర్దాక్షిణ్యంగా పారబోశారు. ఆ విజువల్ ఒకసారి చూద్దామా? ఎస్, ఈ సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అంటే ఇప్పుడు పర్టికులర్గా చూస్తే గనక సంగారెడ్డి జిల్లా అయ్యింది. నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులో ఉన్నటువంటి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వీరంతా కూడా తమకి నిజంగా భోజనం అనేది సరిగ్గా పెట్టడం లేదు, అలాగే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ యొక్క మెనూ ప్రకారం మాకెక్కడా కూడా ఆహారం అందడం లేదు, నిజంగా నాసిరకం భోజనం పెడుతున్నారు, కుళ్ళిన కూరగాయలు కుళ్ళిన భోజనం అంటూ కూడా వాళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఆగ్రహావేశాలు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు చూస్తున్నారు కదా విజువల్స్. వాళ్ళు తినేటువంటి ప్లేట్లలో ఈ యొక్క భోజనం పెట్టుకుని మరీ వచ్చి ఈ యొక్క రహదారి పైన, నారాయణపేట జుక్కల్ రహదారి పైన ఈ యొక్క నానా హంగామా చేసినటువంటి పరిస్థితి. సో విద్యార్థులు వారు తినేటువంటి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ పౌష్టికాహారం విషయంలో కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అధికారులని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భం. అయినా సరే ఎక్కడో ఒక మూల ఇటువంటి సంఘటనలు నిజంగా వెలుగు చూస్తున్నాయి. నిజంగా సాంఘిక సంక్షేమ పాఠశాలలు వాటికి సంబంధించినటువంటి హాస్టల్లో పెట్టేటువంటి ఫుడ్ వల్ల ఈ మధ్య కాలంలో కావచ్చు, గడిచిన బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కావచ్చు, ఎక్కడికక్కడ కలుషిత ఆహారం తిని ఫలానా విద్యార్థులు ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు అనేటువంటి సంఘటనలు మనం నిజంగా మచ్చుకి రోజుకు ఒకటైనా చూస్తూనే ఉన్నాం. చాలామంది కొన్ని చోట్ల ఈ యొక్క విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనకి తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా ప్రధాన వార్తాపత్రికల్లో మెయిన్ వార్తలు ఇవే అవ్వటం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ బడుల విషయానికి వచ్చేసేసరికి నిర్లక్ష్య ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా? పోనీ రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి పిల్లలకి పెట్టేటువంటి ఈ యొక్క మధ్యాహ్న భోజనం కావచ్చు, ఈ యొక్క గిరిజన హాస్టల్కి సంబంధించినటువంటి ఈ యొక్క వసతులు కావచ్చు, ఆహార పదార్థాల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సహేతుకమైనవే కానీ గ్రౌండ్ లెవెల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యపు వైఖరి కారణంగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి మాట కూడా ఖచ్చితంగా ప్రతి చోట నుంచి వినిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా మీ పరిధిలో కూడా హాస్టల్స్ ఉంటాయి, మీ పరిధిలో కూడా స్కూల్స్ ఉంటాయి, అక్కడ కూడా మధ్యాహ్న భోజనం పథకం అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతూ వస్తోంది. సో మీకుండేటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి గిరిజన హాస్టల్స్ కావచ్చు, గురుకుల హాస్టల్స్ కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ భోజనం పట్ల ఎస్ ఖచ్చితంగా మీ ఏరియాలో ఎలా ఉంది? నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఓన్లీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయా, లేదా హాస్టల్ వార్డెన్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ల మూలంగానో లేకపోతే మిగతా టీచింగ్ స్టాఫ్ మూలంగానో ఈ యొక్క పథకానికి తూట్లు పొడుస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అసలు వీళ్ళ ఆక్రందన ఏదో ఒకసారి మనం ఈ యొక్క స్పాట్ వేయండి పీసీఆర్. जल कर
ఎస్, నాసిరకం భోజనంపై విద్యార్థుల ఆగ్రహం, రోడ్డుపై అన్నం పారబోసి నిరసన. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ యొక్క ప్రభుత్వం నిర్దేశించినటువంటి మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, సరిగ్గా ఉడకినటువంటి ముడి అన్నం అలాగే చారు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి మెనూ పాటించడం లేదని, నాణ్యత లేని ఆహారం కారణంగా ఆరోగ్యం బాగా ఉండడం లేదని, శరీరంపై కురుపులు పుండ్లు కూడా వస్తున్నాయని కూడా వారు ఇటు హెచ్ఎం పైన అలాగే టీచింగ్ స్టాఫ్ అలాగే ఎవరైతే ఈ హాస్టల్ వార్డెన్ ఉంటారో వాళ్ళపైన ప్రధానంగా ఈ విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. మరొకవైపు హాస్టల్ వార్డెన్కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా స్పందించడం లేదని కూడా పేర్కొంటూ విద్యార్థులు ఈ నిజాంపేట నారాయణఖేడ్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఉదయం పెట్టినటువంటి అన్నాన్ని గిన్నెలతో సహా రోడ్డుపై పారబోసి ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు హెచ్ఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఎక్కుపెట్టారు. ఈ రోడ్ జామ్ కావడంతో నిజంగా ఆ నిజాంపేట్ అలాగే ఈ నారాయణఖేడ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు ఇటు ఈ విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళన పట్ల అటు ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు కూడా పడినటువంటి పరిస్థితి. సో విద్యార్థులు అసలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరగతి చదువుతున్నా 10 రోజులు సార్ ఫుడ్ మంచిగా కాకొచ్చింది. అది ఏం మెనూ పెట్టి కానీ సార్ మెనూ ఫాలో కాకొచ్చింది సార్. ఈరోజు మొత్తం మెనూలో అరటిపండు అవి రోజు ఉన్నాయి సార్. బాత్రూమ్ కూడా మంచిగా పెట్రోల్ వచ్చినప్పుడు బాగా మంచిగా చేస్తారు. బాత్రూమ్ అన్ని అడుగుతారు సార్. కావాలంటే మీరు పోయి లోపల బాత్రూమ్ సార్. నేను 10వ తరగతి చదువుతున్నా 10 రోజులు సార్ ఫుడ్ మంచిగా కాకొచ్చింది. అది ఏం మెనూ పెట్టి కానీ సార్ మెనూ ఫాలో కాకొచ్చింది సార్. ఈరోజు మొత్తం మెనూలో అరటిపండు అవి రోజు ఉన్నాయి సార్. బాత్రూమ్ కూడా మంచిగా అడగారు సార్. ఎవరైనా పెట్రోల్ వచ్చినప్పుడు అన్నం మంచిగా చేస్తారు. బాత్రూమ్ కూడా అడుగుతారు, అన్ని అడుగుతారు సార్. కావాలంటే మీరు పోయి లోపల బాత్రూమ్ చూడండి సార్. బాత్రూమ్ చేయండి సార్. అన్నం మంచిగా అయితే ఇప్పుడు విద్యార్థుల ఆరోపణలపై హాస్టల్ వార్డెన్ సంబంధిత హాస్టల్ వార్డెన్ కూడా స్పందించారు. ఎస్, వాస్తవానికి సంక్రాంతి ముందు వరకు కూడా ఈ యొక్క ఎవరైతే చెఫ్ ఉంటారో ఆ చెఫ్ ఉన్నారు. కాకపోతే సడన్గా మానేయడంతో ఇప్పుడు ఏదో ఇమీడియట్గా ఏదో ఆపద్బంధ్ పథకం కింద తమలో ఒకళ్ళిద్దరు మాత్రమే వెంటనే పిల్లలకి ఆహారం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ఫుడ్ అయితే తయారు చేయడం జరుగుతుంది. దానివల్లే ఈ యొక్క అంటే కొన్ని ఉప్పులు కావచ్చు, కారాలు కావచ్చు, వాటెవర్ ఇవన్నీ కూడా హెచ్చుతగ్గులు కూడా వచ్చాయి. సో ఈ క్రమంలో కొంచెం ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే. కాకపోతే ఈ యొక్క చెఫ్ మాత్రం రిక్రూట్మెంట్ అప్పటి నుంచి జరగలేదు. సో తీసుకోవాలి అన్నట్లుగా ఈ హాస్టల్ వార్డెన్ బాలామణి చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. నా పేరు బాలమణి. నేను ఇక్కడ హెచ్ఎం వార్డెన్ విధులు నిర్వహిస్తా. అయితే సంక్రాంతి తర్వాత ఒక ఆయన వంట మనిషి ఉండే, ఆ వంట మనిషి మానేసిండు. అయితే ఇక్కడ 3 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 2 వర్కర్లు ఉంటారు. వాళ్ళు వంట చేయడం స్టార్ట్ పెట్టింది. అయితే కర్రీస్ కొద్దిగా కింద మీద అవుతుంది. ఒక 2-3 రోజులు 15 days అవుతుంది హాస్టల్ ఓపెన్ అయ్యి. అంతే, సంక్రాంతి తర్వాత ఓపెన్ అయింది హాస్టల్. 18వ తారీఖు ఓపెన్ అయితే పిల్లలు 22 గంటలు వచ్చిండ్రు. 22కి వచ్చిన తర్వాత 2-3 సార్లు అయితే నేను వర్కర్లకు చెప్పినా, మళ్ళీ పిల్లలు 1 రోజు 2 రోజులు నిలబడి చేయించిండ్రు.
వాళ్ళ పప్పు కొద్దిగా వస్తలేదు, అయినా కానీ నేను ఉండి చేయిస్తున్నాను. అయితే ఈ విద్యార్థుల ఆందోళన అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకి తెలిసింది. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇతరాత్ర నేతలు కావచ్చు, అక్కడికి వెళ్ళడం జరిగింది సంఘటనా స్థలం దగ్గరికి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే చేస్తున్నారో ఈ నిజాంపేట నారాయణఖేడ్ ప్రభుత్వ రహదారిపైన, ప్రధాన రహదారిపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో అటు ఇటుగా ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో ఈ విషయం ఆ విషయం ఆ నోట ఈ నోట ఖచ్చితంగా స్థానిక అధికారులకి పోలీసులకి తెలిసింది. సో పోలీసులు అధికారులు ఎట్టకేలకి అక్కడికి వెళ్ళి నిజంగా వారందరినీ కూడా, ఆందోళన చేపట్టినటువంటి పిల్లలందరినీ కూడా, విద్యార్థులందరినీ కూడా సముదాయించారు. అలాగే ఇటువంటి సమస్య మరోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని, ఖచ్చితంగా మీకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించే పూచి మాది అంటూ కూడా హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆ యొక్క ఆందోళనకి తెరదించినటువంటి పరిస్థితి. సో హాస్టల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలనేటువంటి వారి డిమాండ్కి అధికారులు సైతం తలొగ్గి ఖచ్చితంగా ఇకపైన మేము చేస్తాము, మీకు అది ఇంప్లిమెంట్ చేస్తాము, మీరైతే ఈ ఆందోళన విరమించండి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి హామీతో విద్యార్థులు కూడా వెనక్కి తగ్గడంతో ఈ సమస్య ప్రశాంతంగా ముగిసినట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.